ఇండియా త్వరలో స్వదేశీ టెక్నాలజీతో లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్టెడ్ డివైసెస్ ను అభివృద్ధి చేయనుంది. ఇవి గుండె రక్తాన్ని పంప్ చేయడంలో సహాయపడతాయని, దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న రోగులకు బిగ్ రిలీఫ్ లభిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది రోగులకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుండగా డోనర్స్ కొరత వల్ల కేవలం 200 మందికి మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. వీరిలో కూడా ఒక్కొక్కరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కు సుమారు 36 నెలల సమయం పడుతోంది. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే LVADల మిషన్ ధర 70 లక్షల నుంచి 1 కోటి వరకు ఉండగా దీనికి సర్జరీ, ఆ తర్వాత ఉండే మెడికల్ ఖర్చులు ఎక్స్ట్రా చెల్లించాల్సిందే. మన దేశంలో వీటిని తయారు చేస్తే ఇంపోర్టెడ్ మిషన్లపై డిపెండ్ అవ్వడం తగ్గడంతో పాటు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఖర్చు కూడా తగ్గుతుందని, దీనివల్ల హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కోసం ఇండియాకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అంటే మెడికల్ టూరిజం పెరుగుతుంది. రాబోయే 25 ఏళ్లలో ఇండియా గ్లోబల్ మార్కెట్ షేర్ 15 నుంచి 20% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చ దశలోనే ఉంది. ప్రాజెక్ట్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ కు సుమారు 100 కోట్లు ఖర్చవుతుందన్న అంచనా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేదా 2023లో ఏర్పాటైన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చడంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా 2024లో నీతి ఆయోగ్ ఆర్టిఫిషియల్ హ్యూమన్ హార్ట్ డెవలప్మెంట్ కు ఒక సమగ్ర కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఒక డాక్యుమెంట్ ను ప్రభుత్వానికి సమర్పించింది. అలాగే టెక్నికల్ అండ్ ఫైనాన్షియల్ అంశాలను పర్యవేక్షించేందుకు ఒక మిషన్ డైరెక్టరేట్ ను కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. LVADల డెవలప్మెంట్ కు అన్ని పర్మిషన్లు వచ్చినా అవి అందుబాటులోకి వచ్చేందుకు సుమారు 5 ఏళ్లకు పైగా సమయం పట్టొచ్చని నీతి ఆయోగ్ అంచనా వేసింది. ప్రస్తుతం IIT కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ, శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వంటి సంస్థలు తక్కువ ఖర్చుతో LVADలు టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్లను డెవలప్ చేయడంలో కీలక దశలో ఉన్నాయి. ఇవి సక్సెస్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడుతున్న వారికి సకాలంలో చికిత్స అందించి లైఫ్ సేవ్ చేయొచ్చని నిపుణులు భావిస్తున్నారు.